కొన్నిసార్లు మనం కొన్ని విషయాలను శాస్త్రీయంగా వివరించలేకపోతాం. అవి అతీంద్రియ శక్తులా లేక ప్రకృతి ప్రసాదించిన వరాలా అన్నది తేల్చుకోలేకపోతాం. అలాంటిదే అందుల విషయంలో రుజువైంది. వారికి కళ్ళు మాత్రమే లేవు, కానీ ఎదుట ఉన్న అడ్డంకులకు స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఎంత దూరంలో గోడ ఉందో లేక వస్తువులున్నాయో అంచనా వేయగలుగుతారు. స్పర్శతో వాటిని గుర్తించగలుగుతారు. నోటితో ఒక రకమైన శబ్దం చేస్తూ చెవులతో దాన్ని ప్రతిధ్వని వింటూ దూరాన్ని అంచనా వేయడం వారికి మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని పరిశోధకులు తమ అధ్యయనాలలో గుర్తించారు. యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన దుర్హమ్ యూనివర్సిటీ రీసెర్చ్ గ్రూప్ గతంలో ప్రచురించిన ఓ మెడికల్ జర్నల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వీరి ఈ జ్ఞానాన్నే క్లిక్ ఎకోలోకేషన్ టెక్నిక్ అంటున్నారు. అయితే దీన్ని నేర్చుకోవడంతో వయసు ప్రభావం ఉంటుందంటున్నారు. ఓ అంధుడు తన చేతిలోని కర్రను తాటించడం ద్వారా ఎదురుగా ఉన్న అడ్డంకులను తెలుసుకుంటారు. కానీ కర్ర అందుబాటులో లేకున్న వారు ఆ పనిని చిన్న చిన్న శబ్దాలతో తేలికగా పని కానిస్తారు. ఉదాహరణకు సముద్రాల్లో జీవించే డాల్ఫిన్స్, వేల్స్, గబ్బిలాలు ఎలా తమ ప్రయాణాన్ని నావిగేట్ చేసుకుంటాయో అలాగన్నమాట. వీటికి ఉండే ఈ శక్తిని పరిశోధించడం వల్లే రేడార్ టెక్నాలజీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు అదే టెక్నాలజీ అందులకు కూడా పనిచేస్తుందని దుర్హమ్ రీసెర్చ్ చెప్తుంది. సముద్రంలో వేగంగా ఈదుకు వెళ్లేటప్పుడు వేలాది గబ్బిలాలు ఒక్కసారిగా కటిక చీకట్లో కూడా ఒకదాన్నొకటి తగలకుండా ఎగురుతుంటాయి. నిజానికి ఆ సమయంలో అవి సన్నని శబ్దాలు చేస్తూ కదులుతుంటాయట. ఆ శబ్దం అత్యధిక పౌనపుణ్యం కలిగి ఉండి చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది. ఎదురుగా ఏదైనా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు అవి వేసిన విజిల్ తిరిగి వెనక్కి ప్రతిధ్వనిగా వినిపిస్తూ ఉంటుంది. ఆ ప్రతిధ్వనిని వింటూ తమ ప్రయాణంలో అడ్డంకులను అవి గుర్తిస్తుంటాయి. అవసరాన్ని బట్టి తమ మార్గాన్ని మార్చుకుంటాయి. ఏ అడ్డంకులు లేనప్పుడు వినిపించే శబ్దాలను బట్టి నేరుగా దూసుకుపోతుంటాయి. ఎప్పుడు ఎక్కడ వాటికి యాక్సిడెంట్లు జరగవు. ఒకదాన్ని మరొకటి ఢీకొట్టవు. అది ప్రకృతి వాటికి ప్రసాదించిన వరం. దాన్నే ఎకోలొకేషన్ అంటారు. ఆ శక్తి అందుల్లో కూడా ఉందని గుర్తించారు దుర్హమ్ పరిశోధకులు. అదే విషయాన్ని మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మనం చూసాం, 1981లో తెలుగులో వచ్చిన అమావాస్య చంద్రుడు అనే సినిమాలో కమల్ హాసన్ అంధుని పాత్రలో నటిస్తారు. సినిమాలో అంధుల గురించి బాగా వివరించారు. వారికి కళ్ళు మాత్రమే ఉండవు, మిగిలిన అన్ని జ్ఞానాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. అందులకు ఉండే ఈ తరహా శక్తిని సినిమాలో కళ్ళకు కట్టారు చిత్ర దర్శకులు సింగీతం శ్రీనివాసరావు. అయితే ఎకోలోకేటర్ అనే ఆ శక్తిని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెట్టారు యూకేలోని దుర్హమ్ యూనివర్సిటీ రీసెర్చ్ పరిశోధకులు. అందులో మెట్లెక్కేటప్పుడు ఈ యానిమల్స్ చేసే ఎకోలోకేషన్ ట్రిక్ నే ఉపయోగిస్తారు. వారు చేసే చిన్న చిన్న శబ్దాల ద్వారా చుట్టూ ఉన్న వస్తువులను కూడా గుర్తిస్తారు. నోటితో కానీ చేతులతో కానీ ఈ చప్పుళ్లు చేయడం వారిలో సహజంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. అయితే ఇదేమీ తాము కొత్తగా కనిపెట్టిందేమీ కాదని వారు చెబుతున్నారు. అయితే పుట్టుకతో అంధులు కాకుండా ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయిన వారు కూడా ఎంత తొందరగా ఎకోలోకేషన్ నేర్చుకుంటారన్నది తాము కనిపెట్టామంటున్నారు. వీరు 10 వారాలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 12 మంది అంధులు, 14 మంది కంటి చూపు ఉన్న వాలంటీర్లను ఎంచుకున్నారు. ఈ గ్రూపుల్లో 21 సంవత్సరాల వయసు నుంచి 79 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. వీరికి వస్తువులను గుర్తించగలిగేందుకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు. కంటి చూపు కలిగిన వారికి నల్లటి బట్ట కట్టి కృత్రిమంగా అంధులుగా మార్చారు. అలా 10 వారాల శిక్షణ పూర్తయ్యాక వారిలో కొత్తగా వచ్చిన మార్పులను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో చాలా తేలికగా చిటికల శబ్దంతో, నోటితో ఈల లేదా సన్నని శబ్దాలతో వస్తువులు ఉనికిని గుర్తుపట్టే నైపుణ్యాన్ని గుర్తించారు. అందులలో తాము నేర్చుకున్నది చాలా విలువైన ప్రక్రియ అని సహజమైన ఇంట్రెస్ట్ తో గుర్తించారు. దేనికంటే అక్కడ వారికి ఆ ఎకోలోకేషన్ నైపుణ్యం చాలా అవసరం. వారి రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలంటే ఇలాంటి శక్తి కావాలి. మిగిలిన కంటి చూపు కలిగిన వారిలో అది అంతగా అబ్బకపోవడం చూశారు. ఎందుకంటే వారికి చూపు ఉన్న కారణంగా అది అంత అవసరంగా భావించలేదు. వారిలో ఆ నైపుణ్యం అంతంత మాత్రంగా కనిపించింది. కంటి చూపు తగ్గిపోతూ మరికొంత కాలంలో పూర్తిగా అంధత్వం వచ్చే వారికి ఈ రకమైన ఎకోలోకేషన్ నైపుణ్యం నేర్పించడం అవసరం. కేవలం నోటి శబ్దాల ద్వారా మార్గాన్ని వెతుక్కోవడం అంటే వినడం ద్వారా చూడటం లాంటిదన్నమాట. అందులో కూడా మామూలు వ్యక్తులతో సమానంగా తమ పనులు చేసుకునేందుకు ఈ నైపుణ్యం పనికి వస్తుంది. బ్లైండ్ పీపుల్ ఈ నైపుణ్యాన్ని చాలా తేలికగా అలవరపరుచుకున్నారు. కంటి చూపు ఉండి కళ్లకు గంతులు కట్టిన వారికి అంతగా నేర్చుకోలేకపోయారు. వీరు తమ శిక్షణలో నేర్చుకున్న క్లిక్ ఎకోలోకేషన్ టెక్నిక్ ద్వారా బయట మరింత తేలికగా తమ పనులు చేసుకోగలుగుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంధుల గురించి నిర్వహించిన కేస్ స్టడీగా చూడవచ్చు. అంధులు తమ చెవులతో చూడగలుగుతున్నది ఇక్కడ మరోసారి రుజువైంది. గబ్బిలాలు, తిమింగలాలు చూపించిన స్కిల్ ఇక్కడ తాము ఇచ్చిన శిక్షణ ద్వారా వారికి లభించింది. నోట్లో నాలుకను మడతపెట్టి వెనక్కి లాగి క్రమంలో వచ్చే శబ్దాన్ని చేయడం ద్వారా ఓ ప్రత్యేక శబ్దం వస్తుంది.
ఈ శబ్దాన్ని ఉపయోగించి ఎకోలొకేషన్ సాధ్యమవుతుందని దుర్హం పరిశోధకులు కనిపెట్టారు. తన చుట్టూ 360 డిగ్రీల కోణంలో ఏ వస్తువు ఎక్కడ ఉన్నది గ్రహించడం ఈ నైపుణ్యం ద్వారా తేలికైంది. ఈ కొన్ని వారాల శిక్షణతో వారు రోడ్డుపై ట్రాఫిక్లోనూ సైక్లింగ్ నుండి హైకింగ్ వరకు దృష్టితో పని లేకుండా తమంతట తాము చకచకా కదిలిపోయేందుకు వీలవుతుంది. వారు నేర్చుకున్నది చాలా చిన్న విషయం. కేవలం చిన్న శబ్దాలు చేయడం ద్వారా వినిపించే ప్రతిధ్వనులను గుర్తించడమే కానీ ఆ శక్తితో పరిసరాలను చూడగలగడం ఓ అద్భుతం. వీరు నిజ జీవితంలో బ్యాట్మెన్లుగా మార్చే ప్రక్రియను దుర్హం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇప్పుడు అదే టెక్నిక్ ను ప్రపంచవ్యాప్తంగా శిక్షణగా అందించే అవకాశం ఉంది. క్లిక్ ఎకోలొకేషన్ టెక్నిక్ నేర్చుకున్న ప్రతి అంధుడు కర్రతో పని లేకుండా తన పనులు తాను నిర్వహించుకోవడం సాధ్యపడుతుంది. దీని వెనుక మరింత లోతుగా ఆలోచిస్తే మనిషి మెదడులో ఇలాంటి ఓ జ్ఞానాన్ని శిక్ష ద్వారా మేల్కొల్పడమే తాము చేశామని చెబుతున్నారు పరిశోధకులు. కంటి చూపు పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన అంధత్వం కలిగే అవకాశం ఉంది. అంధత్వం మనిషిని చీకటి గదిలోకి తోసివేస్తుంది. నేటి కాలంలో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ గడపడంతో అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. వయసు సంబంధిత కారణాలు, వ్యాధికి గురి కావడం కూడా కళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కాలక్రమంలో ఇవి అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉందని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజన్ లాస్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంచనా ప్రకారం ప్రపంచంలో 40 మిలియన్ల మంది అంధులు ఉన్నారు. వీరు కనీసం 1 మీటర్ దూరంలో ఉన్న చేతి వేళ్లను సైతం లెక్కించలేమని స్థితిలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. రోజు రోజుకు ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. అంధత్వం గురించిన అవగాహన కలిగించడం కోసం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14న ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకుంటారు.